పాండవులు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. వాళ్ళ దాయాదులైన కౌరవులు అంటే కౌరవులు అని అంటారు. వీళ్ళు కౌరవులే. ఎందుకంటే కురు వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కౌరవులే అవుతారు. అది పక్కన పెడితే చిన్నప్పటి నుంచి ధార్తరాష్ట్రుల దగ్గర నుంచి చిన్న ఆహారంలో విషం పెట్టారు. లాక్షాగృహంలో పెట్టి తగలెట్టాలని చూసారు. వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆఖరికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, తపస్సులు చేసి, దివ్య అస్త్రాలు పొంది, అజ్ఞాతవాసాలు చేసి, అరణ్యవాసాలు చేసి, ఎన్నెన్నో కష్టాలకు ఓర్చి వాళ్ళు చివరికి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి యొక్క అండదండలతో వాళ్ళు ఈ విజయం సాధించారు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఈ స్టోరీలో ఎక్కడా కూడా పాండవులు ధర్మం తప్పింది లేదు. కౌరవులు చూడండి, వాళ్ళు విజయం సాధించడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. ఆఖరికి కర్ణుడిని చూడండి, తనకి కొంచెం అడ్వాంటేజ్ అయిందని చెప్పి సైడ్ మార్చేశాడు. కానీ పాండవుల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? పాండవులు ఎంచక్కా ఏం జరిగినా ధర్మం తప్పలేదు. ధర్మాన్ని ఆశ్రయించారు తప్ప ఎలాంటి షార్ట్ కట్స్‌ని తీసుకోలేదు. సో, ఇక్కడ మనం మోటివేషన్ పొందాల్సింది ఏంటి అంటే, లైఫ్ ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా ఉండదు. ఖచ్చితంగా మనకి అనుకూలంగా మారుతుంది. ఆ రోజు వచ్చే వరకు మనం వేచి ఉండాలి. అలాగే లైఫ్‌లో ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్ అనేది కేవలం ఒక అపోహం మాత్రమే. ఇది ఇవాల్టి మోటివేషన్ కోట్. మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ.